నమస్తే అన్న. మీ పేరే? కృష్ణ యాదవ్ నా పేరు. ఇదే ఏరియానా? ఇదే ఏరియా ఈసారేనా పార్లమెంట్ మల్కాజ్గిరి వస్తుంది? ఓకే అన్న. గతంలో మన దగ్గర బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది ఆల్రెడీ. 120 రోజులు 130 రోజులు దాటిపోతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది పరిపాలన? పరిపాలన ఏం బాగలేదు. ఇచ్చిన వాగ్దానాలు ఏమి సరిగ్గా నెరవేర్చలేదు కాబట్టి ఈసారి కాంగ్రెస్ మీద ప్రజల్లో ఏమాత్రం విశ్వాసం లేదు. విశ్వాసం లేదా? అసలు విశ్వాసం అంటే గతంలో కేసీఆర్ ఉండే, కేసీఆర్ బెటర్, కేసీఆర్ కు ఇద్దరు అతను అంటే అతను దొంగలు అన్నట్టు రెండు పార్టీలు. ఓకే అన్న. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుండి సునీత మహేందర్ రెడ్డి, రాగి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుండి, అట్లా బీజేపీ నుండి ఈటెల రాజేందర్. ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటే ఎట్లుంటది? ఇద్దరు స్థానికులు గారు, రాగి లక్ష్మారెడ్డి స్థానికులు, సునీత మహేందర్ రెడ్డి స్థానికులు గారు. కనీసం ఈటెల రాజేందర్ గారు అన్న మనకు అందుబాటులో ఉండి చాలా పనులు చేసింది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా ఎన్నో పనులు చేసింది. ఆరోగ్య శాఖ మంత్రి కానీ, ఆర్థిక శాఖ మంత్రి కానీ ఉండి అందుబాటులో ప్రజల్లో మెదిలిండు, ప్రజలకు అందరిలో గుర్తింపుగా ఉన్నాడు. కాబట్టి ఈటల మంచి పేరున్నది. కానీ గతంలో ఇలా ఎంపీగా రేవంత్ రెడ్డి గెలిచిండు. అవును, రేవంత్ రెడ్డి సిట్టింగ్ ప్లేస్ ఇది. అవును, సిట్టింగ్ ప్లేస్ ని ఓడగొట్టుకుంటారు అంత ఈజీగా? ఒక్కనాడు కూడా సిట్టింగ్ ప్లేస్ లో ఉండి ప్రచారం చేసిన రోజులు ఎప్పుడైనా ఉన్నాయి. అతని గెలిచిన రోజు నుండి ఒక్కనాడు మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎప్పుడు కూడా అతను ఎవరో కూడా తెలుసు, గెలిచిండు రేవంత్ రెడ్డి అని మాత్రం తెలుసు. కానీ అతని పార్లమెంట్ లో పనిచేసిన ఒక్క విషయంలో కూడా అతను చెప్పమనంటే ఒక్కటి అంటే ఆయన అభివృద్ధి ఏం లేదంట, శూన్యం. ఆయన ఏమంటున్నా అంటే, ఇప్పుడు మల్కాజ్గిరి నన్ను గెలిపిస్తే ఈ పార్లమెంట్ లో ఏం సమస్యలు ఉన్నాయి నా దృష్టిలో ఉన్నాయి, అవన్నీ నేను నెరవేర్స్తా అని చెప్పి. గతంలో ఇచ్చిన మాటలు ఎక్కడ పోయినాయి? గతంలో కూడా పార్లమెంట్ నుంచి మెంబర్ ఇక్కడ గెలిచిన కదా, పార్లమెంట్ మెంబర్ ఇతను గెలిచింది కదా. గతంలో ప్రభుత్వాలు నాకు లేవు కాబట్టి నేను చేయలేకపోయినా, ఇప్పుడు అలాగనే అంటాడు. ఇప్పుడు గెలిచి కూడా అతను ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు చేయలేడు కదా. ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ ఏదో ఉచిత ప్రయాణం అని అంటే ఒకటి, ఇంకొకటి ఏదో 2 చేస్తున్నాడు. కానీ రుణమాఫీ ఎక్కడ పోయింది? 2 లక్షల రుణమాఫీ ఎక్కడ పోయింది? ఇలాంటివి చాలా ఉన్నాయి. అతను ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా సరిగ్గా లేదు. కాబట్టి అతను గెలిచే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ గెలిచే సోర్స్ లేదు. గెలిచే అవకాశం బీజేపీ గెలుస్తుంది. ఇక్కడ బీజేపీ ఈటెల రాజేందర్ గెలిచే అవకాశం ఉంది. మోడీ దృష్టిలో పెట్టుకుని మోడీ ఎంత మెజారిటీతో గెలుస్తారంటే? 1,00,000 మెజారిటీతో గెలుస్తుంది. 1,00,000 మెజారిటీ గెలిపైతే కన్ఫర్మ్ గా. రాగి లక్ష్మారెడ్డి ఊపి ఏమి ఉండదు అసలు, పేరే లేదండి. పేరే లేదు. అతను ఎక్కడ ఉన్నాడో కూడా రాగి లక్ష్మారెడ్డి కూడా బాగా వెహికల్ మాత్రమే తిరుగుతున్నది. ఆ వెహికల్ చూసి మురవాల్సిందే తప్ప ప్రజల్లో లేదా? ఓకేనా. ఫైనల్ గోల్ గెలుస్తారంట? ఫైనల్ ఈటెల రాజేందర్ గారు తప్పకుండా గెలుస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ.